హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే ఏపీలోనే వాలంటీర్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా ఏపీ వాలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి తెలిపోదాము. ఇక ఏపీలో వాలంటీర్ల వ్యవస్థపై ఆసక్తికరమైన చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. అసలు ఈ వ్యవస్థ ఉంటుందా, ఉంటే అర్హతలు మారతాయా, లేక కొత్త వారిని రిక్రూట్ చేస్తారా మొదలైన అంశాలపై చర్చ జరుగుతుంది. పైగా వాలంటీర్లను ఎలా ఉపయోగించుకోవాలనే అంశం గురించి ప్రభుత్వం ఇంకా ఆలోచించలేదు అన్నట్లుగా మంత్రి స్పందించడంతో పాటు నేడు పెన్షన్ల పంపిణీ నుంచి వారిని తప్పించడం కూడా ఆసక్తికరంగా మారింది. గతంలో సుమారు 5 ఏళ్ల పాటు జగన్ ప్రభుత్వంలో 1వ తేదీ ఉదయాన్నే వాలంటీర్లు ఇంటింటికి తిరిగి పెన్షన్ ఇచ్చేవారు. అయితే ఎన్నికల ఫలితాల అనంతరం తమ ఓటమిలో వాలంటీర్ల పాత్ర కూడా ఉందన్నట్లుగా పలువురు వైసీపీ నేతలు స్పందించారు. కట్ చేస్తే ఇప్పుడు ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. ఇక ఆ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి పెన్షన్ ఈరోజు పంపిణీ చేస్తున్నారు. ఇక ఈ విషయంలో వాలంటీర్లను పక్కన పెట్టిన కూటమి ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు ఆ బాధ్యతలు అప్పగించింది. ఇక ప్రస్తుతం గ్రామాన సచివాలయ ఉద్యోగులు పెన్షన్ పంపిణీ పనుల్లో ఉన్నారు. ఈ సందర్భంగా స్పందించిన చంద్రబాబు పెన్షన్తో పాటు వాలంటీర్ల వ్యవస్థపైన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా ఏప్రిల్, మే నెలలో వాలంటీర్లతోనే పెన్షన్ పంపిణీ చేయించాలనే మూర్ఖత్వం గతంలో ఉందని తెలిపారు. అవును, వాలంటీర్లతో మాత్రమే పెన్షన్ పంపిణీ చేయించాలనే మూర్ఖత్వం గతంలో ఉందని, అందువల్ల ఏప్రిల్, మే నెలలో 33 మంది చనిపోయే పరిస్థితి వచ్చిందని బాబు విమర్శించారు. ఇక ఆ సమయంలోనే సచివాలయ సిబ్బందితో ఇంటింటికి పెన్షన్ పంపించమని తాము కోరామని, అయితే వాళ్ళు చేయలేదని, ఈ నేపథ్యంలోనే సచివాలయ సిబ్బందితో అది ఎందుకు జరగదో చూపిస్తామనే పట్టుదలతో వారితో ఒకే రోజు రాష్ట్రంలో పెన్షన్లను అందిస్తున్నామని అన్నారు. అదేవిధంగా తొలి రోజే 100% పంపిణీ పూర్తి అయ్యేలా అధికారులు కార్యాచరణ పూర్తి చేశారని తెలిపారు. ఈ మేరకు ఒక్కో సచివాలయ ఉద్యోగికి 50 మంది పెన్షన్దారులను కేటాయించారని, అంతకు మించి ఉంటే కొన్ని చోట్ల అంగన్వాడీ, ఆశా సిబ్బందిని వినియోగించుకోనున్నారని అన్నారు. అదే సమయంలో అవసరమైతే వాలంటీర్ల సహాయం తీసుకోవాలని సచివాలయ సిబ్బందికి తెలియజేసినట్లు చంద్రబాబు తెలిపారు. దీంతో వాలంటీర్లను చంద్రబాబు గుర్తిస్తున్నారనే చర్చ కూడా మొదలైంది.